హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే నేను మీకోసం ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తున్నాను. అది ఎందుకంటే కొంతమందికి చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్, మరి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇంట్లోనే మనం రెడీ చేసుకునే ఒక చిన్న చిట్కా చెప్తాను. అది తయారు చేసే విధానం కూడా మీకు చెప్తానమాట. ఎలా ఉంటుందో మీరు కూడా చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఇదైతే చాలా బాగుంటుంది అనమాట ఈ ప్రాసెస్. మరి ఫ్రెండ్స్, మీరైతే చూడండి. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు అండ్ ఇది మెంతులు, ఆనియన్స్, అలాగే ఆయిల్ తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ ఆల్రెడీ ఒక బౌల్లో పోసేసాను. మరి నేనైతే ఆ రెమెడీని స్టార్ట్ చేస్తానమాట, చేస్తున్నాను మీకోసం. చూడండి ఫ్రెండ్స్, అలాగే నా కోసం కూడా చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఆనియన్స్ లైట్గా అలాగా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసి ఆల్రెడీ కరివేపాకు అలాగా వేసాను కదండి, ఈ బౌల్లో ఆయిల్, కరివేపాకు ఇందులో మిక్స్ చేస్తున్నాను ఆనియన్ పేస్ట్ని. అలాగే ఫ్రెండ్స్, అలాగే మెంతులు ఉంటాయి కదా, మెంతులను కూడా నేను మిక్స్ చేస్తున్నాను. కొంచెం నానబెట్టేసి వాటిని తీసేసి సపరేట్ చేసేసి ఇందులో పెట్టేసాను. మళ్ళీ ఇది కూడా మిక్స్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చిన్న ఫ్లేమ్లో అలాగా పెట్టేసాను అనమాట. మరి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఆయిల్లో ఇలాగ మిక్స్ చేసేసుకొని కొంచెం మరగనివ్వాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలాగ మరుగుతుందో. అయితే కొంచెం మరిగాక మరి దించేసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఇదైతే హెయిర్ ఫాల్, డాండ్రఫ్, హెయిర్ గ్రోత్ కంటే చాలా మంచిదండి ఫ్రెండ్స్. సో ఇది మంచి బెస్ట్ రెమెడీ. మరి హోమ్లో మంచిగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిదనమాట. చాలా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. మరి ఫ్రెండ్స్, నేను అనుకుంటున్నాను మీరైతే ఈ టిప్ని ఫాలో అవుతారని. మరి చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనం చేస్తున్న రెమెడీ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగా మరుగుతుందన్నమాట. కొంచెం మరగాలి. మరిగాక అప్పుడు దీన్ని ఆయిల్ తీసుకొని ఫిల్టర్ చేయాలన్నమాట. దీని నుంచి వచ్చే జ్యూస్ ఉంటుంది కదా, దీన్ని ఫిల్టర్ చేసుకొని దాన్ని మనం ఆయిల్ హెడ్కి అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకొని 1 day తర్వాత షవర్ చేసుకోవాలి. అప్పుడు చాలా హెల్త్కి చాలా మంచి గుడ్ రిజల్ట్స్ ఉంటుంది. మరి హెయిర్కి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. స్కల్కి చాలా మంచిది అనమాట. డాండ్రఫ్ పోతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా మంచిగా అనిపించి నేను చేస్తున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ యూజ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఫ్రెండ్స్, మీకోసం స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఆనియన్ పేస్ట్ అయితే హెయిర్కి చాలా మంచిది అనమాట. ఆనియన్ పేస్ట్ హెయిర్ని చాలా గ్రో చేస్తుంది. అలాగే మెంతులు ఉంటాయి కదండి, మెంతులు అవేమో మెయిన్గా అయితే డాండ్రఫ్ని తీసేస్తుంది అనమాట. సో అలాగే కరివేపాకు ఉంటుంది కదండి, కరివేపాకు అయితే ఇది చాలా మంచిది. ఇంకా ఎవరైతే వైట్ హెయిర్తో చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ వైట్ హెయిర్ని కూడా కొంచెం బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో కరివేపాకు, సో అందుకు ఈ 3 మిక్స్ చేసేస్తానండి. మిక్స్ చేసేసి మీకు ఇలా చూపిస్తున్నాను. సో వీటి పేస్ట్ని మీరు పేస్ట్ని బాగా జ్యూస్ చేసుకోవాలి. జ్యూస్ చేసుకొని వీక్లీ 2 times 3 times అలాగా అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే చాలా మంచిది. హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో ఫ్రెండ్స్, అలాగే మీరైతే తప్పకుండా ఈ టిప్స్
ఈ చిన్న రెమెడీ మరి బెస్ట్ రెమెడీ మీరు కూడా ఫాలో అవ్వాలని మీకోసం ఇది చేశాను ఫ్రెండ్స్. మరి ఓకే ఫ్రెండ్స్, మరి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇలాగ వచ్చేసింది అనమాట. నేను మాత్రం ఆయిల్ ఈ పిప్పిని ఆయిల్ని సపరేట్ చేశాను, ఫిల్టర్ చేసేసరికి ఇక ఇంత వచ్చిందనమాట ఆయిల్. సో ఫ్రెండ్స్, మరి దీన్ని కూడా ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని కూడా మిక్స్ చేసేసుకొని మరి హెడ్కి అప్లై చేసుకుంటే చాలా మంచిదన్నమాట. స్కల్కి కానీ హెయిర్ గ్రోత్ కానీ డాండ్రఫ్ అలాంటివి పోతాయి. సో ఫ్రెండ్స్, మరి మీరు కూడా ట్రై చేయండి, మరి నేను కూడా చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే లాస్ట్లో జ్యూస్ తీసాక మిగిలిన చిత్తు ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఇలా మిక్స్ చేస్తున్నాను మిక్సీలో పెట్టేసి. మరి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలా ఉందో మిక్స్ చేసేసరికి మళ్ళీ ఇంకో రౌండ్ మిక్స్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మిక్స్ అయిపోయింది. సో ఈ పేస్ట్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇది మన స్కల్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. అలాగే డాండ్రఫ్ పోతుంది, అలాగే హెయిర్ గ్రోత్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. మరి ఇంకో కొత్త రెమెడీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.